ప్రభునామ స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు గడిచిన సంవత్సరం అంతయు తన ఉచితమైన కృపలో కాపాడి నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి ప్రత్యేకమైన వందనం చెల్లించినాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, గడిచిన సంవత్సరం అంతయు దేవుని సన్నిధిలో మనం సంతోషించాము, ఆనందించాము, దేవుని క్షేమమును అనుభవించాము. లోకమంతయు తల్లడిల్లిపోయినప్పటికీ, లోకమంతయు తెగులుతోనూ నాశనంతోనూ లాడిపోయినప్పటికీ దేవుడు తన కృపను బట్టి నిన్ను నన్ను కాపాడి మరొకసారి నూతన సంవత్సరంలో ఆయన వాక్యం ధ్యానించుకుంటకు, ఆయన సన్నిధిని సహవాసం అనుభవించుటకు దేవుడు మనకిచ్చిన ధన్యత. ఆ ధన్యతను బట్టి మనము ఆయనకు కృతజ్ఞులమై జీవించవలసిన వారమే ఉన్నాము. నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవుడు మనకు ఒక వాగ్దానము ఇచ్చి నడిపించబోతున్నాడు. ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు తన ఉద్దేశమును తన ప్రజల పట్ల, నీ పట్ల, నా పట్ల దేవుడు జరిగించబోతున్నాడు. దేవుడు ఈ సంవత్సరంలో మనకిచ్చిన వాగ్దానం యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు నెరవేరినట్లు అవి సమాధానకరమైనవి. చూడండి, గమనించండి, దేవుడు ఇక్కడ ఒక వాగ్దానం చేస్తున్నాడు. నీ కొరకు నాకు ఉద్దేశం కలిగి ఉన్నది, నీ పట్ల నాకు ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళికను బట్టి నేను నిన్ను నడిపించబోతున్నాను. నీ పట్ల నా క్రియలు సమాధానకరమైనవి, నేను ఉద్దేశించిన ఉద్దేశములు సమాధానకరమైనవి. వాటి వల్ల నీకు ఎటువంటి హాని కలగదు. ఇక్కడ దేవుడు తన వాగ్దానమును ఏ విధంగా చెప్తున్నాడంటే, నీ పట్ల నాకు ప్రణాళిక ఉంది, నేను ఏ విధంగా వాడుకోవాలో, నేను ఏ విధంగా నడిపించాలో, ఏ విధమైన కార్యములు నీ పట్ల జరిగించాలి అన్నది నేను ఎరిగి ఉన్నాను. అది నా హృదయమందు ఉన్నవి, అవి నీకు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కాదు. అంటే ఇక్కడ వాగ్దానం ఏమని చెప్తున్నానంటే, నీకు సమాధానకరమైన యోచనలను నేను కలిగి ఉన్నాను. సమాధానకరమైన దినములు ఈ నూతన సంవత్సరములో నేను నీకు కలుగ చేయబోతున్నాను. గడిచిన సంవత్సరం అంతయు ఎలాగ గడిచినప్పటికీ నేను నిన్ను కాపాడాను. ఈ నూతనమైన సంవత్సరంలో నీకు దయా కిరీటం ఇచ్చాను. ఈ నూతనమైన సంవత్సరంలో నీ పట్ల నాకు ప్రత్యేకమైన ఉద్దేశములు కలిగి ఉన్నవి. కాబట్టి నా యొక్క ఉద్దేశములు నెరవేరినట్లు నా సన్నిధిలో నువ్వు కలిపెట్టు అని దేవుడు ఈ సంవత్సరం ముందు వాగ్దాన రూపంగా నీతో నాతో మాట్లాడుచున్నాడు. చూడండి, దేవునికి ఉద్దేశము, దేవునికి ప్రణాళికల గురించి మనం ఆలోచించినట్లయితే, ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల చెరలో 400 సంవత్సరములు బాధపడ్డారు. ఈ 400 సంవత్సరం వరకు స్వతంత్రం లేదు, వారికి క్షేమం లేదు, వారికి భద్రత లేదు, వరకు నెమ్మది లేదు. ఆ 400 సంవత్సరాల తర్వాత దేవుడు వారిని గుర్తించి వారిని అక్కడి నుంచి విడిపించడానికి ఏర్పాటు జరిగించి మోషే ద్వారా వారిని విడిపించడం మనము గమనించగలం. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక ఇశ్రాయేలీయుల పట్ల ఉంది. వారు బానిసలుగానే ఉన్నారు, కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకున్నాడు. ఎలా నెరవేర్చుకున్నాడంటే, ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి అరణ్య మార్గం గుండా నడిపించుకొచ్చాడు. 40 సంవత్సరములు వారు అరణ్య మార్గంలో నడిచారు. 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో నడిపించాడు. ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం వారి పట్ల ఉంది. ఈ అరణ్య మార్గంలో నడిపిస్తున్న క్రమంలో మొట్టమొదటిగా వారికి ఎదురుపడింది ఎర్ర సముద్రం. దేవుని యొక్క ప్రణాళికను బట్టి వీరు ముందుకు వస్తున్నప్పుడు వీరికి ముందు ఏం కనిపిస్తుంది? ఎర్ర సముద్రం కనిపిస్తుంది. ఎప్పుడైతే ఎర్ర సముద్రం కనిపించిందో వీరికి దారి లేదు. వెంటనే వెనుకొని చూసేసరికి ఫరో సైన్యము తరుగుతుంది. ఇప్పుడు వీరికి దిక్కు తోచని పరిస్థితి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఎర్ర సముద్రమును పాయలుగా చేసినట్టు మనము చదువుతున్నాం. పాయలు చేసినప్పుడు వీళ్ళు ఎర్ర సముద్రం గుండా వెళ్ళిపోయారు. చూడండి, ఒక అసాధ్యమైన కార్యము దేవుడు తన ప్రజల పట్ల జరిగించాడు. కారణం ఏంటంటే, వారి పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ ప్రణాళికను బట్టి ఏం చేశాడంటే, ఎర్ర సముద్రంను పాయలు చేసి ఆ రహదారిలోంచి వాళ్ళని ఎర్ర సముద్రం దాటిపోవడానికి వారికి మార్గమును ఏర్పాటు చేశాడు. అదే ఎర్ర సముద్రమును వారి శత్రువులైన ఐగుప్తీయులను ముంచి వేయడానికి కూడా దేవుడు వాడుకున్నాడు. ఎర్ర సముద్రం పాయలు చేసిన ముందు దేవుడు మోషే ద్వారా మాట్లాడాడు. 14వ అధ్యాయంలో చూసినట్టుగా అన్నాడు, మీరు యెహోవా కార్యమును నిలిచి చూడుడి. దేవుడు ఒక ధైర్యం ఇచ్చాడు. మీరు నిలిచి చూడండి, మీరు చేయవలసింది ఏమీ లేదు, కేవలం మీరు నిలిచి చూడండి,
యెహోవా కార్యమును మీరు చూస్తారు, యెహోవా మీ పట్ల జరిగించబోయే అద్భుతమును మీరు చూస్తారు అని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు ప్రజలు ఎదురు చూసినప్పుడు ఎర్ర సముద్రం పాయలు కావడం జరిగింది. అప్పుడు ఇశ్రాయేలీయులలో ధైర్యం వచ్చింది, మొట్టమొదటిగా ధైర్యం కలిగింది. ఈ ధైర్యం కలిగిన ఇశ్రాయేలీయులు అరణ్యం గుండా ప్రయాణిస్తున్న మార్గములో వారికి ఆకలి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు, వారి ఆకలిని తీర్చడానికి దేవదూతల ఆహారాన్ని పంపించాడు. వాళ్ళు దేవదూతల ఆహారం మన్నాను 40 సంవత్సరములు అరణ్య మార్గంలో వారు తిన్నారు. దాహమును గురించి వచ్చినప్పుడు దాహమును కూడా వారికి తీర్చాడు. చెక్కుముక్కి రాతిలోంచి నీరు వాళ్ళకి ఇప్పించాడు. అంత మహా గొప్ప జనాంగము, పురుషులు 4 లక్షల మంది, వారి పిల్లలు, వారి వృద్ధులు, వారి స్త్రీలు, వారి పశువులు, ఒంటెలు, వీరన్నిటికీ దేవుడు ఏం చేశాడు, చెక్కుముక్కి రాత్రిలోంచి నీళ్లు పంపించాడు. అరణ్య మార్గం గుండా వీరు వెళ్తుంటే శత్రుడు వీరిని తరవడానికి వచ్చినప్పుడు, లేకపోతే వీరిని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు శత్రువులను కూడా వీరి ముందు పారద్రోలేడు. కారణం ఏంటంటే దేవుడు వీరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. చూడండి, బానిసత్వంలో నుంచి ఒక రాజ్యంగా ఏర్పడడానికి వీరి పట్ల దేవునికి ప్రణాళిక కలిగి ఉంది. ఆ ప్రణాళికని బట్టి ఏం చేశాడంటే దేవుడు మార్గ మధ్యములో వారికి అనేకమైన ఆటంకములు కలిగినప్పటికీ ఆటంకములలో వీరు ధైర్యం చెడకుండా, వీరు వెనుదిరిగిపోకుండా వీరి పట్ల దేవుడు కార్యమును జరిగించడం మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఆటంకములు రాక మానలేదు, వచ్చాయి. కానీ దేవుడు తన కార్యమును అక్కడ చూపించి వారిని విడిపించుకుంటూ వచ్చాడు. మొట్టమొదటి ఎర్ర సముద్రంలో పాయలు చేశాడు, ఎర్ర సముద్రం గుండా దాటిపోజేశాడు. రెండవదిగా వారికి అరణ్యములో దేవదూతల ఆహారమును తినిపించాడు. వారికి దాహం వేసినప్పుడు వారికి నీళ్లను ఇచ్చాడు. రాతిలో నుంచి కూడా వారికి నీళ్లను ఇచ్చాడు. పగటిలో మేఘస్తంభం గాను, రాత్రిలో అగ్నిస్తంభం గాను వారికి తోడుగా ఉండి నడిపించాడు. వారి శత్రువుల బారి నుంచి, శత్రు రాజులు వారి మీదకి వచ్చినప్పుడు, దండెత్తి వచ్చినప్పుడు దేవుడే వీరి పక్షంగా యుద్ధం చేసి వారిని ఓడిపోచేశాడు. వీరిని చూసి పారిపోయిన రాజులు అనేకులు ఉన్నారు. దీనంతటికి కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక. ఏంటి ప్రణాళిక అంటే ఇశ్రాయేలీయులను బానిసత్వం నుంచి విడిపించి స్వతంత్ర రాజ్యంగా చేయాలి. అది దేవుని ఉద్దేశం. దాని కొరకే ఇశ్రాయేలు పట్ల దేవుడు అనేకమైన కార్యం జరిగించి ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పరిచి ప్రపంచంలో చరిత్ర సృష్టించే రాజ్యంగా దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుటకు గాను ఆ ఐగుప్తు రాజుని శిక్షించడం మొదలుపెట్టాడు. 10 తెగుళ్లతో ఐగుప్తు రాజుని, ఐగుప్తు జనాంగంను శిక్షించాడు. ఎప్పుడైతే శిక్షించాడో అప్పుడు దేవుని భయము వారికి కలిగింది. ఎందుకో దేవుడు భయం వారికి కలిగించాడు, దేవుడు అలా జరిగించాడంటే తన ప్రజల పట్ల తనకున్న ప్రణాళిక. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే దేవుడు ప్రణాళికలను నెరవేరే ముందు అనేకమైన ఆటంకములు వచ్చాయి, అనేకమైన అభ్యంతరములు వచ్చాయి, అనేకమైన భయములు వచ్చాయి. కానీ ఎక్కడ దేవుడు వారిని విడిచిపెట్టినట్టు మనము చూడలేదు. వీరి ముందు బలమైన రాజ్యులు నిలవలేక పారిపోయారు. అదేవిధంగా దావీదు గొర్రెలు కాచుకునేవాడు. దావీదు తన కుటుంబంలో చివరివాడు, తన అన్నదమ్ములలో చివరివాడు, తన తండ్రి లెక్కలలో అతను లేనివాడు. అందుకే యెష్షై కుమారులలో ఒకరిని రాజుగా నేను ఏర్పాటు చేసుకున్నాను, సమూయేలు నువ్వు వెళ్ళి అభిషేకించు అంటే యెష్షై తన పెద్ద కుమారులందరినీ చూపించదు కానీ దావీదును చూపించలేదు. కారణం ఏంటంటే వాడు లెక్కలో లేనివాడు, చిన్నవాడు. కానీ దేవుడేమన్నాడు, ఇంకా ఒకడున్నాడు, వాడిని రప్పించి వాడిని నేను ఏర్పరచుకున్నాను అన్నాడు. వీళ్ళ లెక్కలో, మనుషుల లెక్కలో లేడు. కానీ దేవుడు అతనినే దృష్టించాడు. దృష్టించి ఎప్పుడైతే అతన్ని తన తండ్రికి తీసుకుని వచ్చాడో వెంటనే దేవుడు ఏం చేస్తాడు, ఇతనే నిన్ను ఏర్పరచుకున్నాడు, ఇతను అభిషేకించు అని దావీదుని అభిషేకించాడు. ఎప్పుడైతే దావీదుని అభిషేకించాడో దేవుడు తన కార్యమును ప్రారంభించాడు దావీదు ద్వారా. ఎందుకంటే దావీదు పట్ల తన తండ్రికి అయితే లక్ష్యం లేదు, కానీ దేవునికి దావీదు మీద దృష్టి ఉంది. దేవుడికి దావీదు పట్ల ఒక ప్రణాళిక ఉంది. బైబిల్లో అనేక మంది బిడ్డల గురించి దేవుడు అనేక రకమైన ప్రణాళికలను కలిగి ఉన్నాడు. అయితే అందరికీ పరిచయమైన వ్యక్తుల గురించి, అందరికీ పరిచయమైన విషయాల గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అందుకే ఇశ్రాయేలు జనాంగం గురించి చెప్తున్నాను, అదే సమయంలో దావీదు గురించి మాత్రం చెప్తాను. ఈ రెండే మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే అందరికీ పరిచయమైన విషయాలు. దావీదును దేవునికి ఎన్నుకున్నాడు, ఇశ్రాయేలుకు రాజుగా ఉండడానికి ఎన్నుకున్నాడు. దేవునికి ప్రణాళిక. అక్కడి నుంచి అతని జీవితం ప్రారంభమైంది.
ఇశ్రాయేలుకి ఫిలిస్తీన్కి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఇశ్రాయేలు అనేకమైన బలాఢ్యులు ఉన్నారు, అనేక మంది సైనికులు ఉన్నారు, అనేకమైన యోధులు ఉన్నారు, రాజు ఉన్నారు. కానీ ఎవరు గొలియాతు ముందుకి వెళ్ళలేకపోతున్నారు. ఎప్పుడైతే ఆ స్థలంలో దావీదు వచ్చాడో వెంటనే దావీదు వచ్చేసాడు, ఆ గొలియాతును ఎదుర్కోవడానికి బయలుదేరిన ఇదిగో దావీదు గొలియాతుని హతమార్చి ఇశ్రాయేలుకు విజయమునిచ్చాడు. చూడండి, బాలుడు కానీ ఇతని ద్వారా ఇశ్రాయేలుకి విడుదల వచ్చింది. కారణం ఏంటంటే ఇతడు ఎదుర్కోవడానికి తిన్నగెళ్ళాడు, జడవలేదు, పరిస్థితిని చూసి జడవలేదు. ఇతడు ఒకటే నిరీక్షణ ఏంటంటే నా దేవుడు నాతో ఉన్నాడు, నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు. ఈ ధైర్యంతో ఎప్పుడైతే వెళ్ళాడో ఇతడు చిన్నవాడే, ఇతని ముందు ఉన్నది బలశాలి, గొప్ప శక్తిమంతుడు. అటువంటి యోధుని ముందు ఇతడు నిలవబడటకు కూడా అవకాశం లేదు, కానీ అతన్ని జయించగలిగాడు. కారణం ఏంటంటే దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడు. ఆ నమ్మకం అతనికి కూడా ఉంది. కాబట్టి ఆ నమ్మకం బట్టి అతడు శత్రువుని జయించగలిగాడు. రెండవదిగా మొదటి సమూయేలు గ్రంథం 27వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఇక్కడికి ఇతనికి ఏంటొచ్చింది? రాజు వలన భయం వచ్చింది. పారిపోయినా సరే దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు, అతన్ని మరణమునకు అప్పగించలేదు, అతన్ని రాజు చేతికి అప్పగించలేదు. అతడు సజీవుడై ఇశ్రాయేలుకు రాజుగా నియమింపబడ్డాడు. రెండవ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ అతను ఇశ్రాయేలుకు రాజుగా ఎన్నుకొనబడ్డాడు. రాజు అయిపోయిన ఇతను దేవుని సన్నిధిలో దేవునికి ఉద్దేశం కూడా కనిపెడుతున్నాడు. దేవుడు చెప్పిన విధంగా నడుచున్నాడు. దేవుని యొక్క ప్రణాళికను దేవుడు నెరవేర్చినట్లుగా యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవించాడు. ఎప్పుడైతే యోగ్యకరమైన ప్రవర్తన కలిగి దేవుడికి ఇష్టడుగా అతను జీవిస్తున్నాడు, దేవుని మాటకు లోబడుతున్నాడు, దేవుని ప్రవక్తకు లోబడుతున్నాడు, దేవుని ఉద్దేశంలో నెరవేరుస్తున్నాడో, దేవునికి అతని పట్ల కలిగిన ప్రణాళికను బట్టి దేవుడు అతనితో మాట్లాడి మరొక కొత్త వాగ్దానం కలిగించాడు. దావీదా, నా కుమారుడా, నువ్వు నా హృదయమును అనుసరించి నడుస్తున్నావు కాబట్టి, నేను చెప్పిన విధంగా జీవిస్తున్నావు కాబట్టి, నా మాటకు లోబడుతున్నావు కాబట్టి నీ పట్ల నాకు కలిగిన ప్రణాళికను నేను స్థిరపరుస్తాను. నీ తరువాత నీ గర్భమందు పుట్టినవాడు నీ స్థానంలో రాజుగా ఉంటాడు. ఇది నా స్థిరమైన నిబంధన అని దేవుడు దావీదుతో నిబంధన చేయడం మనం చూడగలుగుతున్నాం. చూడండి, దావీదు ఎక్కడో గొర్రెలు కాచుకున్న దావీదును తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు? ఇక్కడ రాజుగా చేశాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. మనుషుల యొక్క ఆలోచనకి ఇది అందదు, కానీ దేవుని యొక్క ప్రణాళిక. అందుకే అన్నాడు, నిన్ను గురించిన ఉద్దేశములు నేను ఎరుగుదును, నాలో ఉన్నాయి. నీ గురించిన ఉద్దేశం నాలో ఉంది కాబట్టి అది నేను నెరవేరుస్తాను. వాటి కాలమందు వాటిని జరిగిస్తాను, అవి క్షేమకరమైనవి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే సొలొమోనుని దేవుడు ఏర్పరచుకుంటా అన్నది చూసినట్లయితే ఇది సమాధానకరమైన నిబంధన అని మనం చెప్పచ్చు. అతడితో దేవుడు విడిచిపెట్టలేదు. కానీ సొలొమోను గురించి కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం మనం చూసినట్లయితే 29 నుంచి 34 వచనం వరకు మనం చూసినట్లయితే, నీ కుమారుడు రాజ్యంలో నిలబడిన తర్వాత నా ఆజ్ఞలను గైకొనక నా నిబంధనలు మీరి ఒకవేళ తప్పిదము చేసిన ఎడల నేను అతనిని బెత్తముతో దండిస్తాను, గద్దిస్తాను, శిక్షిస్తాను. కానీ బొత్తిగా అతనిని నేను విడిచిపెట్టాను. నేను మాట ఇచ్చినాను, మాట నెరవేర్తును, నా మాట స్థిరపరుస్తును అని దేవుడు అక్కడ వాగ్దానం చేయడం మనం చూడగలుగుతున్నాం. అంటే చూడండి, దావీదు పట్ల దేవునికి ఏముంది? సమాధానకరమైన ఆలోచన కలిగి ఉన్నది. కాబట్టి దావీదుకి దేవుడు ఏమన్నాడు? నిన్ను నిలబెట్టినట్టే నీ తర్వాత నీ కుమారుడు కూడా రాజ్యం మీద నేను స్థిరపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు దావీదు సింహాసనము అతని సంతతికి స్థిరపరిచి అది నిత్యము కొనసాగించినట్లు మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, వాక్యములు వింటున్న నీకు నాకు దేవుడు చెప్తుంది ఏంటంటే, నీ పట్ల నేను ఉద్దేశం కలిగి ఉన్నాను, నీ పట్ల నాకు ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల నా ఉద్దేశంలో నెరవేరుస్తాను. అయితే నీ పట్ల నాకున్న ఉద్దేశములు నాకే తెలుసు. కాబట్టి ప్రియ సహోదరుడు, ఆ వాక్యం వింటున్న నీవు దేవుడు ఏమంటున్నాడంటే, నీ పట్ల నాకు ఉద్దేశం కలిగి ఉన్నాను, నీ పట్ల నాకు ఒక ప్రణాళిక ఉంది, నా ప్రణాళికలను నేను నీ పట్ల నెరవేరుతును, అది నీ పట్ల సదాకాలము నిలుచును. నీకు క్షేమకరమైన ఉద్దేశములే కానీ నీకు అపాయకరమైనవి కాదు.
అని దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు, దేవుని దృష్టిలో ఉన్నావు, దేవునికి ఉద్దేశం నీ పట్ల కలిగి ఉన్నది ఎటువంటిది? సమాధానకరమైనది. సరే, కానీ ఈ సమాధానకరమైన ఉద్దేశం నెరవేరడానికి ముందు నీకు కష్టములు రావని కాదు, నీకు శ్రమలు రావని కాదు, నీకు ఇబ్బందులు రావని కాదు, నీకు భయం కలుగదని కాదు. కానీ ఏది వచ్చినప్పటికీ అందులో దాని నుంచి నిన్ను విడిపించి నిన్ను నడిపిస్తాను అన్నది దేవుని ఉద్దేశం. ఎప్పుడు విడిపించి నడిపిస్తాడంటే, దేవుని వైపు నువ్వు చూసినప్పుడు, దేవుని నువ్వు ఆనుకున్నప్పుడు. నీ కష్టం వచ్చిందా, నువ్వు దేవుని వైపు తిరుగు, దేవుని మీదే ఆనుకో, అప్పుడు దేవుడు నిన్ను విడిపిస్తాడు. అతడు నా నామం నెరిగిన వాడిని కాబట్టి నేను అతన్ని విడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యం వినిచున్న నీ పట్ల దేవునికి కలిగిన ఉద్దేశం నెరవేరాలంటే, నీ పట్ల దేవుని యొక్క క్షేమకరమైన కార్యములు నెరవేరాలి అంటే నువ్వు ఏం చేయాలి? కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, నీవు నమ్ముకున్న దేవుడు నమ్మకమైన వాడు, తన కార్యములు నెరవేర్చేవాడు అన్న విషయం గుర్తెరిగి స్థిరురాలుగాను ఉండి కదలక నిత్యము ఆయన సన్నిధిలో ఆయన సహాయం కొరకు, ఆయన నడిపింపు కొరకు కనిపెట్టినట్లయితే, చూడండి, ఇశ్రాయేలుకి ఎన్ని భయంకరమైన శ్రమలు వచ్చినప్పటికీ, ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ వారి ముందు సముద్రంలో పాయలు చేశాడు. వారి కొరకు ఆ దేవదూతల ఆహారాన్ని పంపించాడు. వారి కొరకు రాజులతో దేవుడు యుద్ధం చేశాడు. వీరికి ఎటువంటి హానియూ కలగలేదు. 40 సంవత్సరంలో చూడండి ఎంత సురక్షితంగా దేవుడు కాపాడాడు. వీరు కఠినమైన పరిస్థితులు ఎదుర్కొనున్నారు. కానీ ఎదుర్కొంటూ కూడా ఎవరి వైపు కనిపెట్టారు? దేవుడి వైపు కనిపెట్టారు. దావీదు గురించి కూడా మనం ఆలోచించినట్టే, దావీదు ఎటువంటి కఠినమైన పరిస్థితులు వచ్చినప్పటికీ అతని నిరీక్షణ ఒకటే, నేను నమ్ముకున్న దేవుడు సహాయం చేయవాడు, అతను నమ్మదగిన వాడు, విడిచిపెట్టే దేవుడు కాదు అన్న నిరీక్షణతో వెళ్ళాడు. కాబట్టి గొలియాతును జయించగలిగాడు. రాజు వెంటాడుతున్నప్పటికీ రాజు సన్నిధి నుంచి తప్పించుకోగలిగాడు. ఎందుకంటే ఇతను ఎవరి మీద ఆనుకున్నాడు? దేవుని మీదే ఆనుకున్నాడు. ఎవరి సహాయంను కోరలేదు. కాబట్టి దేవుడు అతని పట్ల తనకు కలిగిన ప్రణాళికను దేవుడు తగిన సమయం ముందు నెరవేర్చాడు. నెరవేర్చిన తరువాత కూడా దావీదు యొక్క నమ్మకత్వమును చూసి దేవుడు అతని పట్ల చేసిన వాగ్దానం స్థిరపరిచాడు. తరతరములకు అది స్థిరపరిచాడు. నీ తర్వాత నీ రాజ్యమును, నీ సంతానము నిత్యము నేను నిలబెడుతున్నాను, ఇది నిత్యమైన నిబంధన అని దేవుడు తన దాసుడైన దావీదుతో చెప్పినట్లు మనం చూడగలుగుతాం. ప్రియ సహోదరుడా, ఈ రోజు కూడా దేవుడు నీతో అదే వాగ్దానం చేర్చినాడు. నీ పట్ల నాకు ఉద్దేశము కలిగి ఉంది, నీ పట్ల నాకు ప్రణాళిక కలిగి ఉంది. యెహోవా తన కార్యము దాని సమయం ముందు జరిగిస్తాడు. అంతవరకు మనము నిరీక్షించి కనిపెట్టాలి. చూడండి, అబ్రహాము అట్టి నిరీక్షణ కలిగిన వాడే దేవుడి సన్నిధిలో నీతిమంతుడిగా అతడు తీర్చబడ్డాడు. సో దేవుడి సన్నిధిలో మనకు చేయవలసింది ఏంటంటే, నిరీక్షణ కలిగి ఉండాలి, దేవుని యొక్క కార్యం కొరకు కనిపెట్టాలి, దేవునికి ఉద్దేశం కొరకు మనము ఎదురు చూడాలి, తొందరపడకూడదు, అటు ఇటు తిరగకూడదు. అప్పుడు దేవుడు తన కార్యమును నీ పట్ల జరిగిస్తాడు. అప్పుడు దేవుని యొక్క సమాధానమును నువ్వు అనుభవించగలవు. ఎందుకంటే నీ పట్ల దేవునికి కలిగిన ఉద్దేశములు సమాధానకరమైనవే. దేవుడు ఏమన్నాడు? అది నేను మాట ఇచ్చినాను, దానిని నెరవేరుస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడికి నీ పట్ల కలిగిన ప్రణాళిక నెరవేరాలంటే, దేవునికి ఉద్దేశం నీ పట్ల నెరవేరాలంటే, దేవుని సన్నిధిలో స్థిరుడుగాను, కదలని వాడుగాను, స్థిరురాలుగాను, కదలని దానిగాను నిలబడి దేవుడి కార్యం కొరకు కనిపెట్టినట్లయితే, నీకు అపాయం వచ్చిందా, దేవుడు నీకు విడుదలనిస్తాడు. ఎందుకంటే దేవుడు కోట, నా కొండ అని దావీదు చెప్తున్నాడు. సో దేవుడు నీకు కోట, నీకు కొండ, నీకు ఆశ్రయము. ఆ దృఢ నిశ్చయం నీకు కలిగి ఉండాలి, ఆ విశ్వాసం నీలో ఉండాలి. అప్పుడు దేవుడు తన కార్యమును చూపించగలడు. నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, నీ దేవుడు నీకు సహాయం చేసేవాడు అన్న నిరీక్షణ కలిగి నువ్వు ధైర్యంగా ముందుకు నడిచినట్లయితే, నీ ముందు శత్రువులు నిలబడలేరు, నీ ముందు ఎటువంటి అడ్డంకి ఉండదు. కాబట్టి వాక్యం నుంచి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క ఉద్దేశములు నీ పట్ల నెరవేర్చినట్లుగా ఈ నూతనమైన సంవత్సరంలో దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ, దేవునికి ఉద్దేశంలో నెరవేరుస్తూ, స్థిరురాలుగాను, కదలని వాడవుగాను, కదలని దానవుగాను
నమ్మకముగా దేవుడి సన్నిధిలో జీవించినట్లయితే దేవుడు తమ సమాధానకరమైన కార్యములన్నీ పట్ల జరిగించుటకు సిద్ధముగా ఉన్నాడు. అయితే నువ్వు చేయవలసిందల్లా ఏమిటంటే, దేవుడు నీకు సహాయకుడు అన్న దృఢ నమ్మకము, దృఢ నిశ్చయం నీలో కలిగి ఉండాలి. మొదటిది. రెండవది, దేవునికి కార్యం కొరకు ఎదురు చూడాలి, కనిపెట్టాలి. తగిన సమయంలో దేవుడు తన కార్యమును నెరవేరుస్తాడు. నీ శత్రువుల ముందు నీ తల పైకెత్తుతాడు. నీకు అపాయం తలపెట్టిన వారి మీదకి వారి కీడును వారు పంపిస్తాడు. అదేవిధంగా నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లనివ్వడు. కారణం ఏంటంటే, నీ పట్ల దేవునికి ఉద్దేశం కలిగి ఉన్నది. కాబట్టి దేవునికి ఉద్దేశము, దేవునికి సమాధానకరమైన దీవెన నీ మీదకి, నీ కుటుంబం మీదకి రావాలంటే ఆ సమాధానకరమైన కార్యములు, దేవునికి ఆ ప్రణాళిక నెరవేరినట్లు నీ దేవుని వైపు ఎదురు చూచు దేవుని సహాయం కొరకు కనిపెట్టినట్లయితే ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. క్షేమకరమైన కార్యములు జరిగించబోతున్నాడు. మేలుకరమైన కార్యములు జరిగించబోతున్నాడు. ఇటువంటి ధన్యకరమైన జీవితం కలిగి దేవుని యొక్క మేలులు, దీవెనలు, ఆశీర్వాదములు, కాపుదల నిత్యము మనం అనుభవించినట్టుగా దేవుడు మనకు సహాయం చేయనట్లు దేవుని వైపు కనిపెట్టినట్లయితే దేవుని యొక్క కార్యములు మనం అనుభవించగలము. అటువంటి ధన్యకరమైన జీవితం కలిగి మనందరము దేవుడి సన్నిధిలో కనిపెట్టాలని కోరుచు ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో ఫలింపజేసి ఈ సంవత్సరం అంతా నూతనమైన దేవునితో మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన పరిశుద్ధుడా, నీకు వందనములు తండ్రి. ప్రభువా, అవును రాజా, మా పట్ల నీకు కలిగిన ప్రణాళికను, నీకు కలిగిన ఉద్దేశములను నువ్వు బయలుపరుచున్నావు తండ్రి. ప్రభువా, నీకు ఉద్దేశం నా పట్ల, మా పట్ల నెరవేరినట్లు మేము తగిన జీవితం కలిగి యోగ్యులంగాను నీ సహాయం కొరకు కనిపెట్టి నీకు మేలులను, దీవెనలను పొందుకున్నట్టు సహాయం చేయండి తండ్రి. ప్రభువా, మా పట్ల నీకు కలిగిన తలంపులు క్షేమకరమైనవి అని మేము ఎరిగి ఆ క్షేమకరమైన కార్యములు మా పట్ల నెరవేరినట్లు నీకు సహాయం కొరకు కనిపెట్టి కృతజ్ఞులుగా జీవించినట్లు సహాయం చేసి మీరే మహిమను పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.